పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ ఉదయం వేళ ప్రభా, మరొక పునరుద్ధానం సజీవులుగా మమ్మలను ఉంచి నీవు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృప అంతటిని బట్టి మరొకసారి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత లేని మమ్మలను ప్రేమించిన దేవుడవు, యోగ్యతను, అర్హతను ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా, ఆయన శిలువ త్యాగం ద్వారా, ఆయన ప్రాణార్పణ ద్వారా అయా మరణానికి వారు అప్పగించబడి మరణమును భరించి జయించి తిరిగి పునరుద్ధరణై తిరిగి లేచుట ద్వారా ప్రభా, మా కొరకు ఆ రక్షణ త్యాగం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని బట్టి మీ వద్దకు మేము రాగలుగుతున్నాం. వారి రక్తంలో కడగబడి శుద్ధి చేయబడినటువంటి మేము అయా మీ పిల్లలుగా అయా స్వీకరించబడ్డాం. మరి నాయన స్వీకరించబడిన మేము అయా మీ పిల్లలుగా తగినట్లుగా జీవించడానికి మాకు బలమును, ధైర్యమును, విశ్వాసమును స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులమైన మమ్మల్ని బలపరిచి మీ వాక్యము చేత సరిచేయబడవలసిన పరిస్థితులలో సరిచేయబడి అయా ఇగో తండ్రి నాయన, మా పాపము ఇంకా మేము ఏ దోషము పాపము కలిగి ఉన్న వాటన్నిటి నుండి విడిపించబడి మీకు నమ్మకంగా జీవించగలిగినట్లుగా మీ వాక్య ప్రత్యక్షతలో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. ప్రార్థించమని చెప్పిన పేర్లన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడల పక్షంగా మీరుండి సహాయకుడై వారిని కూడా ఆదరించి కనికరించి కృపతో వారిని స్వస్థపరిచి బాగు చేసి దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాట వింటున్నటువంటి నీ బిడలందరినీ అయా ఇగొత్తండి నీ వాక్య ప్రత్యక్షతలో బలపరిచి వారి ప్రతి బలహీనత నుండి అయా ఇగొత్తండి నాయన శారీరక బలహీనత, మానసిక బలహీనత, అలాగే నాయన ఆత్మీయ బలహీనతల నుండి మీరు విడిపించి బలపరిచి మీరు వాడుకొని దేవా నీ నామ మహిమార్థం రాజ్య వారసులుగా ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి బ్రతికినట్లుగా మీ సహాయాన్ని మాకు దయచేయమని నీ దాసును మరుగుపరిచి వాక్యమే ఉన్న దేవుడిగా మీరే మాట్లాడి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని లేఖన భాగాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. రండి, కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చాలండి. మరొక మాటను మరొక స్థలంలో, ఈ మాటని ఇలా ఉంచి మరొక స్థలంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, పేజ్ నంబర్ 600, 40వ అధ్యాయం 601, 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. మరొక మాటను కూడా మనము మరొక స్థలంలో చూద్దాం. ఈ మాటని ఇలా ఉంచి మరొక మాటను కూడా మరొక స్థలంలో జ్ఞాపకం చేసుకుందాం. రండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం, పేజ్ నంబర్ 173, 11వ వచనాన్ని చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. తర్వాత 12వ వచనం కూడా చూద్దాం. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు కూడా
ఆయనతో కూడా ఉండలేదు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ 3 వచనాల్లో మీరు గమనించినది ఏదైనా ఒక కామన్ వర్డ్ ఉంది. అదే చెప్పండి, ఏంటది? పక్షిరాజు. రిపీటెడ్ వర్డ్ అన్నమాట. అది కామన్ వర్డ్ అంటే ప్రతిసారి పలకబడినటువంటి ఒక మాట. ఈ ఉదయం జాగ్రత్తగా వినండి. మీరు పక్షిరాజుని అనగా మనకు తెలిసిన భాషలో మన కళ్ళ ముందు కనపడేటటువంటి ఒక పక్షి ఏం చెప్పండి? అది గద్ద. ఏమండి? గద్ద. నేను మొన్న ఒక చిన్న క్లిప్ చూసినప్పుడు ఈ గద్ద అటాక్ చేసే విధానం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు ఆశ్చర్యంగా అనిపించిందంటే దాని షార్ప్నెస్, దాని ఫాస్ట్నెస్, అనగా దాని యొక్క స్పీడు, అది దాడి చేసే విధానం, ఆహారాన్ని సంపాదించుకునే విధానం, ఎగిరే విధానం మిగతా పక్షులన్నింటిలో కూడా అదొక ప్రత్యేకించబడినటువంటిది. దేవుడు వాక్యంలో తిరిగి నూతనపరచబడడానికి, బలమును తిరిగి బలాభివృద్ధి చెందడానికి ఉపయోగించినటువంటి ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఏమైనా ఉంది అంటే ఇక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు పక్షిరాజు అని జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి 3 స్థలాల్లో మనం గమనించినట్లయితే ఒక దగ్గర మనం చదివాం 103. నేను అందుకే ఎక్కడికక్కడ పెట్టండి అన్న ఏదన్నా. నేనైతే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్త దగ్గుచుండునట్లు. దేవుడు ఇక్కడ ఆ యొక్క వెనకబడిపోతున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని, అంటే ఉదాహరణ చెప్తున్నాను మీకు. మీరు ఆగిపోయిన వారు కాదు, చల్లారిపోయిన వారు కాదు, లేకపోతే కొన్నిసార్లు ఇంకేమైపోయిందిలేండి, నా పని అయిపోయింది అని మనం సహజంగా అంటూ ఉంటాం. ఇంకేముందిలేండి, నా జీవితం గడిచిపోయింది అలా అనుకుంటూ ఉండిపోయేవారు మనం ఎంత మాత్రం కాకూడదు. ఎందుకు అంటే దేవుడు చూపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్లో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే అదంట కొత్త దగ్గుచూ ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్, అంటే అది ఆగిపోయేది కాదు, అది బలాభివృద్ధి చెందేది. అది ఎప్పుడూ నూతనపరచబడుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది, ఈ సంవత్సరం మనకు ఉన్నటువంటి వాగ్దానం జ్ఞాపకం ఉందా? ఆగిపోక సాగిపోయే సంవత్సరం. అక్కడ వాగ్దానాన్ని మనం చూసినప్పుడు చాలాసార్లు చాలా పరిస్థితులు, ఎందుకంటే ఆల్రెడీ 6 months గడిచిపోయాయి, 7th month రన్నింగ్లో ఉన్నాం. ఎన్నోసార్లు ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి, రాలేదని అనలేవు. అది మందిరానికి కావచ్చు, దేవుని సన్నిధికి కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి విశ్వాసం కావచ్చు, ప్రార్థన కావచ్చు, దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్, ఆ అనుబంధాలు ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఎన్నో ఎన్నో నీ ముందుకు వచ్చాయి. రాలేదని నేను అనను, కానీ వచ్చినా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఎందుకు అంటే నీ యవ్వనం లేదా నీకున్న బలం దేవుడు మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే నూతన పరచాలని అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మనం చదివినటువంటి మరొక భాగంలో కూడా మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో అందరూ బలపరచబడతారా అంటే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అందరూ కాదు. ఎవరంట? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు మరొక అవకాశాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఒకవేళ నువ్వు ఆగిపోయినా, చల్లారిపోయినా, బలహీనపరచబడినా, ఇక నా వల్ల కాదనుకున్నా, నాలో ఏమీ లేదనుకున్నా, ఇక నా భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది అని ఒకవేళ నువ్వు
ఒక నిరాశకరమైనటువంటి జీవితంలో ఉన్న మళ్ళీ ప్రభు నీతోనే చెప్తున్నాడు ఏమని అంటే, ఆగిపోవద్దు, ఇదిగో నిన్ను బలపరుస్తాను. నిన్ను ఎలా బలపరుస్తానంటే, ఇదిగో ఆ పక్షిరాజు వలె నిన్ను నూతన పరుస్తాను. నువ్వు చేయాల్సింది ఒకటే, నా కొరకు ఏం చేయమంటున్నాడు ఆయన, నేను పూనుకునేలాగా నేను చేసేంతవరకు నువ్వేం చేయాలి, ఎదురు చూడాలంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇందాక చదువుకున్నటువంటి మరొక భాగంలో మనం గమనించినప్పుడు పక్షిరాజు ఎన్నో వచనం చదువుతున్నాం మనం, ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటి పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని ఏం చేశాడంట. కొన్నిసార్లు మనం ఈ పక్షిరాజు గురించి ఎన్నో ప్రసంగాలు విన్నాం, అందుకే నేను మరీ అవన్నీ వివరణలోకి తీసుకురాలేను. కానీ అక్కడ గమనిస్తే ఇంతకీ ఆ పక్షి యొక్క పిల్లల యొక్క గూడును రేపేది ఎవరు చెప్పండి? గూడు రేపేది ఎవరు? తల్లి పక్షే. వేరే ఎవరో శత్రువు వచ్చి గూడు రేపట్లేదు. గూడు రేపింది ఎవరు అంటే తన సొంత తల్లే. ఎందుకు? దాని ఉద్దేశం ఏంటి? పిల్లల్ని పాడు చేయడానిక? ఎందుకు అంటే, వినాలి, ఎందుకు అంటే నువ్వు భవిష్యత్తులో ఎగరగలగాలి, పరిస్థితులను అధిగమించాలి. మనకున్న లక్షణం, మనం ఎగిరే లక్షణం, ఎత్తైనటువంటి అనుభవాలున్న లక్షణం, మనం కదలకుండా ఒక దగ్గరే ఇగో అదే ప్రపంచం అని, అదే స్థానమని అక్కడితో ఆగిపోయేవారం కాదు అని ఆ పక్షి రాజు యొక్క ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ పిల్లలకు నేర్పించడానికి అదేం చేసిందంటే తన గూడును తనే రేపుతుంది. అయితే ప్రభు కూడా కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినప్పుడు, లేక ఎదగకపోయినప్పుడు, దేవుని మీద ఆధారపడకపోయినప్పుడు, కొన్నిసార్లు కొంతమంది ఈ మాటలు అంటూ ఉంటారు. ఏమని అంటే, దాందేముంది, ఈజీగా చేసేస్తానండి, దాందేముంది, ఈజీగా కుట్టేస్తానండి, జాబ్ అయినా చదువులైనా ఏమండి సంపాదించడమైనా దాందేముంది, నా టాలెంట్ ఉందని వారి సొంత జ్ఞానం మీద, సొంత టాలెంట్ల మీద ఆధారపడుతూ ఉంటారు. నెవర్. నువ్వు ప్రభువు మీద ఆధారపడేంత వరకు కూడా ప్రభువు పూనుకోలేడు. ప్రభువు దగ్గరికి సంపూర్ణంగా రాగలిగినంత వరకు కూడా ప్రభువు కూడా ఏమీ చేయడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మన సొంత జ్ఞానం, మన సొంత టాలెంటు, మన సొంత ఆలోచన బట్టి, మన సొంత సంపాదన బట్టి రేపు నా పిల్లలకు నేను చాలా సంపాదించి పెడతానండి, నా చేతిలోనే ఉంది, ఒకవేళ అనుకున్నది జరగకపోతే నా చేతిలో ఏమి లేదని, ఇలాగా చాలాసార్లు ఎవరి మట్టుకు వారు, ఎవరి మీద వారు ఆధారపడుతున్నారో వారి జీవితాల్లో ఇలాంటి అల్లాడే స్థితులు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన అది చెదరగొట్టిన దేని కొరకంటే ఎగరడం కోసమే. ఇంకా ప్రభు నేర్పించడానికి, డిసిప్లిన్ చేయడానికి కొన్నిసార్లు అనుమతిస్తాడు. ఆయన శోధించాడు. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన ఎప్పుడు కూడా శోధించాడు. కానీ శోధనకి ఏమిస్తాడో తెలుసా? అనుమతిస్తాడు. ఎందుకు అంటే ఆయనను నువ్వు సంపూర్ణంగా ఎరగడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగని చెప్పి వారిని ఏమైనా విడిచిపెట్టాడా? ఇక్కడ గమనిస్తే ఆయన చెప్పినటువంటి ఆ మాట, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. ఇంతకీ పక్షిరాజు దూరంగా ఉన్నాడా పిల్లలకి? ఎక్కడున్నాడు? దగ్గరలోనే. శ్రమలో దేవుడు ఎప్పుడు కూడా మనకు దేవుడు దూరంగా ఉండడు. ఇంకెక్కడ ఉంటాడు? మనకు దగ్గరగానే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు దగ్గరగానే ఉన్నాడు. అక్కడ గమనించినట్లయితే రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద, ఆ పిల్లలు అనుకోవచ్చు మేము ఎగురుతున్నాము లేదా మేము పడిపోతున్నాం అనుకోవచ్చు, కానీ మోసేది ఎవరు? తల్లే. మనం అనుకోవచ్చు నా పని అయిపోయింది విడిచిపెట్టబడ్డాను అని, కానీ విడిచిపెడితే
మీకు ఒక సత్యం చెప్పనా, ఒకవేళ ఇదే నిదర్శనం గుర్తుపెట్టుకోండి, ప్రభు గనక మనల్ని విడిచిపెట్టాడంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుని మాట నీ దగ్గరికి రాదు. ప్రభు గనక నిన్ను వదిలేశాడంటే ఎప్పటికీ కూడా నీ దగ్గరికి దేవుని మాట రాదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు గనకే దేవుని మాట పదే పదే ఎవరో ఒకరి నోట లేదా దేవుని సేవకుని నోట వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దీనికి ఇదే ఉదాహరణ, దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించింది. మళ్ళీ అక్కడ క్లియర్గా రాస్తున్నాడు, యెహోవా మాత్రము అంటే ఏంటో తెలుసా, ఇంకెవరు కాదు. నడిపించింది ఎవరు, నడిపించేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవుడు తప్ప ఇక ఎంతటి భూమి మీద నన్ను ప్రేమిస్తున్నానని నా కుటుంబమైనా, నిన్ను ప్రేమిస్తున్నానని నీ కుటుంబమైనా, నీవు ప్రేమిస్తున్నానన్న నీవైనా, ఎందుకంటే కొంతమంది వారి కుటుంబాలని చాలా అపురూపంగా కాపాడుకుంటూ కాచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ చేరేస్తాను ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నేను ఒక మాట చెప్పనా, ఎవరిని కాపాడలేరు, ఎవరిని అంతవరకు సంరక్షించలేరు. అది సొంత కుటుంబమైనా కానీ నిన్ను సంరక్షించి, నిన్ను ఆదరించి, నిన్ను కనికరించి, ప్రేమించి, నీతో ఉండి, నీ చివరి వరకు కూడా నీకు తోడై ఉండి, తర్వాత యుగయుగాలు సదాకాలం మనతో ఉండే ఒకే ఒక వ్యక్తి, ఆయన మనం నమ్ముకున్న దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే పక్షిరాజు యొక్క బలాభివృద్ధి, అలాగే మన యొక్క ఆత్మీయ అభివృద్ధి. మీ పక్కన వాళ్ళని చెప్పండి అన్నమాట. ఏం చెప్పండి? పక్షిరాజు యొక్క బలాభివృద్ధి, మన యొక్క ఆత్మీయ అభివృద్ధి, రెండూ కూడా ప్రభు మన దగ్గర నుండి ఆశిస్తున్నాడు. దేవుడు ఈ దినం అటు అనుభవాల్లో మనని దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని వాక్యంలోకి కొనసాగింపు. అసలు పక్షిరాజు ఏ విధమైనటువంటి అనుభవాలు మనకు నేర్పిస్తుందో ఈరోజు దేవుని వాక్యం నుంచి చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 20 వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ, చెప్పండి ఏంటంట, ఎప్పటికీ. పక్షిరాజు గురించి ఆలోచన చేస్తూ ఇక్కడ ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, పక్షిరాజుకున్నటువంటి లక్షణంలో అది కొన్ని సమయాల్లో బలహీనపడినట్లుగా, ఎందుకంటే దాని రెక్కలు ఊడిపోయే సమయం ఉంటుంది, అప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు గుండా వెళ్తుంది. చెల్లి వినాలి, అక్క వినాలి, చాలా బలహీనమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తుంది. అయితే దానికి ఆ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో అది దానికి మేలు కోసమే. దాని యొక్క దశ నుండి మారి అది ఎలా మారుద్ది అంటే ఇంకా బలాన్ని సంపాదించుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, నీవంట ఇదిగో అక్కడ అంటున్నాడు, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ. దేవుడు నిన్ను కోరుకుంటున్నది ఏమిటి అంటే, నీ విశ్వాసంలో కానీ, నీ భక్తి జీవితంలో కానీ, నీ ప్రార్థనా జీవితంలో కానీ పరిస్థితులు తగ్గట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలంట? ఎప్పటికీ బలంగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్దామా? కొన్నిసార్లు గమనిస్తూ ఉంటే ఒక హై స్టేజ్లోకి వెళ్ళిపోతుంటాం, భక్తిలో కానీ లేకపోతే మన స్పిరిచువల్గా ఫిజికల్ లైఫ్లో కూడా ఒక హై స్టేజ్లో. అప్పుడు చాలా అన్ని ఆధ్యాత్మికమైన విషయాలు,
ఆధ్యాత్మికమైనటువంటి పాటలు, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు చర్చిలో కనబడతాం, ప్రార్థనలో కనబడతాం, పాటల్లో కనబడతాం, ఉదయకాలం కనబడతాం, అందులో కనబడతాం. అంతా అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక హై స్టేజ్ గుండా వెళ్తున్నట్టు ఉంటుంది. కానీ ఆ వెళ్తున్నటువంటి క్రమంలో అలాగే కొనసాగుతూ ఉంటామా అంటే మళ్ళీ ఒక లో స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం. రీజన్ ఒకటే, మనం బలంగా ఉండడానికి, మనం బలపరచబడడానికి బలపడే స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు, బలంగా ఉండేటటువంటి ఆ యొక్క దేవుని మాటను, దేవుని సన్నిధికి దూరమైనప్పుడు రీజన్ ఏమి లేదు. రీజన్ ఒకటే, నీవు కనబడే ఈ పరిస్థితులనే చూస్తూ ఉంటావు. అయితే ఈరోజు ఇక్కడ గమనిస్తే ఈ పక్షిరాజు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అనుభవం ఏంటంటే, యోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన అంటున్నాడు, నా బలము నా విల్లు అంట, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది. నేను ఒక మాట సూటిగా అడగనా, ఈ పునరుద్ధానం ప్రభు మన ముందు ఉంచుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, తొలి దినాల్లో ఉన్నటువంటి ప్రార్థన అనుభవాలు, తొలి దినాల్లో ఉన్నటువంటి విశ్వాసపు నడకలు, తొలి దినాల్లో ఉన్నటువంటి సేవకులతో అనుబంధాలు, తొలి దినాల్లో ఉన్నటువంటి సహవాసపు అనుబంధాలు, ప్రభువుని ఎరిగిన దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ అనుభవాలు ఇప్పటికీ కొనసాగింపజేస్తున్నారా, లేకపోతే ఆగిపోయారా? ఇది నా ప్రశ్న కాదు, వాక్యం అన్వేస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని, నీ యొక్క వాక్యపు అనుభవాలని, నీ స్పిరిచువల్ లైఫ్ని దేవుడు చూస్తున్నాడు కనుక ఈ మాట చెప్తున్నాడు. మనం స్పిరిచువల్గా ఒక మాట ఉంది, మన అందరికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం ఏంటంటే, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. ఇప్పుడు మొదట అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లేది ఉందా, ఆత్మలో వర్ధిల్లేది ఉందా? చెప్పండి. మనం దేని కొరకు పరుగులెత్తుతాం? అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలండి. ఇంట్లో అది ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, బెడ్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, ఏసీ ఉండాలి, కారు ఉండాలి, లేకపోతే బైక్ ఉండాలి, లేకపోతే చేతి నిండా డబ్బులు ఉండాలి. సౌఖ్యం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో తెలుసా? నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు సౌఖ్యం ఇవ్వకుండా ఉండేవాడు కాదు. దేవుడు సౌఖ్యాన్నే ఇచ్చేవాడే. తన పిల్లలు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడైనా? తన పిల్లలు కాకపోతే ఇంకెవరిని పోషిస్తాడైనా? ఆయన ఇందాక చదువుకున్నాం కదా, వాడిని రెక్కల మీద వాడిని ఎత్తుకున్నాడంట, నడిపించాడంట. దేవుడు మాత్రమే నీకంటే ఎక్కువ కూడా, నాకంటే ఎక్కువగా కూడా నిన్ను ప్రేమించే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు అన్నీ ఇవ్వగలడు. కానీ ఎప్పుడు ఇస్తాడు అంటే, వాక్యం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మనం ఎందులో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మన దగ్గర నుండి కోరుకుంటున్న అనుభవాలు ఇది. సరే, ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 27వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. చూడండి, 27వ కీర్తన 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏంటి ఇక్కడ కీర్తనకారుడు ఎందుకు ఈ మాటను పరిచయం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, మనం వినాలి. ఇక్కడ గమనించినప్పుడు మీరు అనొచ్చు, ఏమండి కనిపెట్టుకొని ఉండమని ఆయన బాగానే చెప్తాడు, మీరు కూడా నిలబడి బాగానే చెప్తారు, కానీ మా పరిస్థితులు మీకుంటే తెలుస్తుందండి. మేము వెళ్తున్నటువంటి ట్రయల్స్ అనగా శోధనలు గుండా, సమస్యలు గుండా వెళ్తుంటే మీకు తెలుస్తుంది. ఆ కొదువులు గుండా వెళ్తే తెలుస్తుంది. ఎవరైనా తలుపు కొడుతుంటే భయం వేస్తుంది, ఎవరైనా ఇంటికి వస్తున్నారని భయం వేస్తుంది, ఎవరైనా ఏదైనా చేస్తారని భయం వేస్తుంది. అసలు ఉదయం మొదలుకొని రాత్రి వరకు భయాలతో బ్రతుకుతుంటే మీరేంటండి నిబ్బరంగా ఉండమంటారు, ధైర్యంగా ఉండమంటారు అని అంటారా? ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు ఎవరు అంటే దావీదు. ఆయన అంటాడు, చూడండి 2వ వచనంలో, నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి. ఆయనేమి కంఫర్ట్గా ఉండి సింహాసనం మీద కూర్చోండి, అక్కలారా వింటున్నారా? ఆయనేమి కంఫర్ట్గా ఉండి సింహాసనం మీద కూర్చొని ఉండి
అంతా సాఫీగా సాగుతూ అడిగిందల్లా కోరుతూ చప్పట్లు కొట్టంగానే పరిగెత్తుకుంటూ వచ్చి సేవకులు సేవ చేస్తున్నప్పుడు చెప్పిన మాట కాదు ఇది. ఆయన శరీర మాంసము తినుటకై దుష్టులంట ఆయన మీదకు వచ్చాడంట. ఆయన్ని బాధించు శత్రువులు ఆయన మీదకు వచ్చారంట. దండు వచ్చిందంట. ఏమండి, మనకు మహా అంటే 1, 2 లేదా 3 శ్రమలు ఉంటాయేమో, కానీ ఆయనకి లైఫ్ అంతా శ్రమలే. శ్రమల్లోనే దేవుణ్ణి ఏం చేశాడో తెలుసా? స్తుతించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తనను తాను రెన్యూ చేసుకుంటున్నాడు. ఇంగ్లీష్లో వర్డ్ ఏంటంటే రెన్యూవల్. మనందరికీ ఎక్కువ పరిచయం. ఏదైనా ఆధార్ కార్డు ఏం చేయాలి? రెన్యూవల్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఏం చేయాలి? రెన్యూవల్ చేయాలి. నూతన పరచబడాలి, బలాభివృద్ధి చెందాలి. క్రైస్తవుడు ఖాళీగా కూర్చునేవాడు, ఖాళీగా ఐడియల్గా ఉండేవాడు, ఏమండి, లేకపోతే ఏమీ చేయకుండా ఉండేవాడు, ఒక వరవల్లో వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు కాలేడు. దేవుని నమ్మిన వారు ఎప్పటికప్పుడు నూతనపరచబడాలి, బలాభివృద్ధి చెందాలి. మనను గమనిస్తున్నప్పుడు మనము నూతన పరచబడ్డామని, బలాభివృద్ధి చెందుతున్నామని, ఆత్మీయాభివృద్ధి చెందుతున్నామని, మన యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, మన యొక్క వాక్యపు, మన యొక్క భక్తి జీవితం కానీ, ప్రార్థనా జీవితం కానీ చాలా స్పష్టంగా ప్రజలకు కనపడాలి, ప్రభువు కూడా కనపడాలి. కొంతమంది ఇప్పటికీ సిగ్గుపడతానే ఉంటారు. ప్రార్థన చేయమన్నా, సాక్ష్యం చెప్పమన్నా, మీరే చెప్పండి. మీరే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అమ్మగారితో పాటు కూడా ఉంటారు. మళ్ళీ ఏమండి, ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అడగండి. ఎక్స్పీరియన్స్ అడిగితే 25 సంవత్సరాలు అండి. అమ్మగారికి ముందు అమ్మగారితో పాటు నడిచానండి అంటారు. నేను ఒప్పుకుంటాను, మీరు నడిచారు, నిజంగా వాస్తవం ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది ప్రేమించే తల్లులు ఉన్నారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీరందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఒక మాట సూటిగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రేమలు ఇక్కడితో ఆగిపోయే ప్రేమలుగా ఉండకూడదు. ఈ బంధాలు ఇక్కడితో ఆగిపోయే బంధాలుగా ఉండకూడదు. ప్రభు రాజ్యంలో కూడా చేరి కలిసి ప్రభువును స్తుతించగలిగినప్పుడే ఈ బంధాల యొక్క అర్థము, దాని యొక్క ముగింపు సార్థకమవుద్ది. ఈరోజు దేవుని వాక్యంతో మనం ప్రక్షాళన చేసుకోవాలి, సరిచూసుకోవాలి, కడగబడాలి, శుద్ధి చేయబడాలి, సరి చేసుకోవాలి. ఎందుకు అంటే అనుభవాలు కాదు దేవునికి కావాల్సింది. నాకు ఇంత సంవత్సరాల అనుభవాలు ఉన్నాయని కాదు. నువ్వు ప్రభువు కొరకు ఏం చేస్తున్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ ద్వారా దేవునికి ఉపయోగం ఏంటి, ఎంతగా నిన్ను బట్టి ఇతరులు దేవుని వైపు వచ్చారు, ఆకర్షించబడ్డారు, నడిపించగలిగావు, నీ సాక్ష్యం ఎంతమంది మీద ప్రభావం చూపుతుంది, నీ ప్రార్థనా జీవితం, భక్తి జీవితం ప్రతిరోజు ప్రతి సంవత్సరం నూతనపరచబడుతుందా? నేను డబ్బుల గురించి చెప్పాలని కాదు, కానీ ఈవెన్ అనగా నేను వేసే కానుక కూడా నేను పోయిన సంవత్సరంలాగా వేయను. మళ్ళీ మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు డబ్బులను ఉద్దేశించి చెప్తున్నారు. డబ్బుల గురించి కాదు. నా నూతన నిబంధనలో పాత నిబంధనలకి నూతన నిబంధనలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో 10వ భాగం ఇవ్వమని ఉంటుంది. నూతన నిబంధనలో ఏమని ఉంటుందంటే, మీరు మనసులో నిశ్చయించుకుని, అంటే ఇంకా చెప్పాలంటే మీరు ఎంతగా విల్లింగ్గా ఇవ్వగలుగుతారో, ఎంతగా నీ ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావో, ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అనుకుంటావో అంతగా ఇవ్వగలిగినట్లుగా. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో అపోస్తుల సంఘాలు మనం గమనించినప్పుడు వారు 10వ భాగాలు కాదు, వారంతా సమృద్ధిగా ఇచ్చారంట, వారు సమిష్టిగా పంచుకున్నారంట. వారంతా ఎవరికి ఏ శ్రమ ఉన్నా పక్కన నిలబడే అనుభవాల్లో ఉన్నారంట. మరి ఓ మాట అడగన, అలాంటి అనుభవాలు మనలో కనబడుతున్నాయి. అందుకే నేను ప్రతి సంవత్సరం నా కానుకను పెంచుతాను. కానుక ఒకటే పెంచితే సరిపోదు, మన దేవునితో నడిచే సమయాన్ని పెంచాలి, దేవునితో రిలేషన్ని పెంచుకోవాలి. మనను బట్టి ఒక ఉపయోగకరమైనటువంటి ఒక ఆత్మైన రక్షణ పొందడానికి, ఒక ఆత్మనైనా ప్రభు సన్నిధికి నడిపించడానికి నేను కూడా ఒక పాత్రగా ఉండాలి. వారు ఎవరు అంటే నూతన పరచబడిన వారు, బలాభివృద్ధి చెందిన వారు. నీ సాక్ష్యం నడిపించాల్సింది పోయి
ఆపేలాగా ఉండకూడదు, ఇతరులను ప్రభుకు దూరం చేసేలా ఉండకూడదు. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇందులో చదువుకున్న 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటే ఏంటి? దేవుడు పూనుకునేంత వరకు. సమస్యలు లేవా, శత్రువు లేవా? అక్క వింటున్నారా? సమస్యలు లేవా, శత్రువు లేవా, బాధించేవారు లేరా, కష్టాలు లేవా, బాధలు లేవా, ఇరుకులు లేవా, ఇబ్బందులు లేవా అంటే అన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికీ మించి ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రభు నిన్ను ప్రేమించడా? తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించడానికి వచ్చినటువంటి ప్రభు నీ పక్షంగా నిలవడా? కాబట్టి ప్రభు నీకున్నాడు అని ధైర్యం తెచ్చుకొని ఏ అనుభవాలకు రావాలి అంటే ఎదురు చూసే అనుభవాలకు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఏ అనుభవంలోకి రావాలి? ఎదురు చూడాలి. దేని కొరకు? ఆయన నూతనంగా బలపరచబడ్డానికి, నువ్వు క్షేమాభివృద్ధి చెందడానికి, ఆత్మీయ అభివృద్ధి చెందడానికి, ఆర్థిక అభివృద్ధి చెందడానికి దేవుడు చేసేంతవరకు ఎదురు చూడాలి. పడిపోయిన వ్యక్తిగా కాదు, ఆగిపోయిన వ్యక్తిగా కాదు. నువ్వు అనుదినము ఇందాక చదువుకున్నాం కదా, నా విల్లు ఎప్పుడు అంటే ఎలా ఉంటుందంట? బలముగా ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. బలహీనపడిన విల్లు ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. విల్లు ఎప్పుడు షార్ప్గా ఉండాలి. విల్లు ఎప్పుడు, ఆయుధం ఎప్పుడు షార్ప్గా ఉండాలి. ఆ షార్ప్గా ఉండే అనుభవాల్లో మనం ఉండాలంటే సంఘంతో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రార్థన అనుభవాల్లో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాలని వినియోగించుకొని ప్రభు కొరకు మనము నిలబడాలి. అందుకే చూడండి, యోబు గ్రంథంలోనే 39వ అధ్యాయం 27వ వచనాన్ని ఇందాక చదువుకున్నాం కదా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి, 39:27 అండి, కరెక్టే, చదవండి. తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎర్రను వెదుకును, దాని కనులు దాని దూరం నుండి కనిపెట్టును. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామా? అర్థమైందా? అర్థమైందా? ఏమనుంది అంటే అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, పక్షిరాజు అంట గూడు ఎక్కడ కట్టుకుంటుంది చెప్పాలి. గూడు ఎక్కడ కట్టుకుంటుంది? అక్కడ క్లియర్గా అన్ని ప్రశ్నలే. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, అది కట్టుకునేటటువంటి గూడు అదంట రాతి కొండ మధ్య నివసిస్తుందంట. దాని లైఫ్ ఎగురుతున్నది ఆకాశంలో. అనలారా, వినబడుతుందా? ఎగురుతున్నది ఆకాశంలో. గూడు కట్టుకున్నది ఎక్కడంటే రాతి కొండల మధ్యలో. ఎందుకు అంటే అది అందరిలో ఒకదానిలాగా ఉండాలనుకోదు. అది దాని లైఫ్ ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్. దేవుని స్తోత్రం చెప్దామా? ఏం లైఫ్ అండి? ప్రత్యేకించబడి. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, ఏ లైఫ్ కావాలి మనకి? అందరిలోలాగా మనం కూడా ఉసూరుమంటూ నిస్సహాయంగా, ఏమని నీరసిల్లిపోయి అందరు దుఃఖిస్తున్నట్టుగా దుఃఖాల్లో ఇంకా అలాగే ఉంటే నీకు లోకంలో ఉన్న వారికి ఏంటి ప్రత్యేకత? అందరిలోలాగే నీ స్నేహితులు, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు, వాళ్ళు చెడు మాట్లాడుతూ ఉంటారు, చెడు ప్రవర్తన కలిగి ఉంటారు, చెడు ప్రాంతాలకు తీసుకెళ్తారు, చెడు వాటిని సేవిస్తూ ఉంటారు. అందులో ఒక్కడుగా ఉన్నావా? ప్రత్యేకించబడి ఉన్నావా? మాట తీరు, ప్రవర్తన తీరు, చదివే విధానం. నీకు విషయం చెప్పనా? నేను ఒకసారి జెన్సిస్ అని క్రిస్టియన్ కాలేజ్ ఉంది, అందులోనే పాస్టర్ గారు పెద్ద మనవరాలు, రెండవ మనవరాలు, తర్వాత మూడవ మనవరాలు కూడా ఆ కాలేజీలో చదివారు, జెన్సిస్లో.
అయితే ఆయన ఒకసారి ఆయనతో ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఈ కాలేజ్ స్థాపించడానికి గల ప్రధాన కారణం యవనస్తులు ఎక్కువగా పాడైపోయేది, డైవర్ట్ అయ్యేది, ఏదైనా ఒక డేంజర్ టైం ఏదైనా ఉందంటే అది ఇంటర్మీడియట్ స్టేజ్. ఎందుకు అంటే 10th క్లాస్ వరకు బాగా స్కూల్ పిల్లల టీచర్స్ పర్యవేక్షణ ఉంటుంది, తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది. కాలేజీకి వచ్చేసరికి ఫ్రీ వర్డ్స్. సో వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా లేకపోతే బయటికి వెళ్తున్నారా, వాళ్ళు స్నేహితులు ఎవరు, ఇది తల్లిదండ్రులకు ఎక్కువగా తెలియదు. మహా అంటే కాలేజ్ మానేస్తే ఏమొస్తుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, దానికి మించి తెలియదు. అయితే నేను ఎందుకు ఈ ఉదాహరణ జ్ఞాపకం చేశానంటే ఆయన అన్నారు, అందుకే ఈ కాలేజ్ మేము స్టార్ట్ చేసామండి. ఈ కాలేజ్లో ఆ టైంలో మేము డివోషన్స్ ఉంటాయి, సండే సర్వీసులు ఉంటాయి. ఎందుకంటే మామూలు సెక్యులర్ కాలేజెస్లో సండేస్ సర్వీసులు ఉండవు కాబట్టి మేము సేవకులను పిలిపించి ఇక్కడే ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ముందు అయితే ఇంటికి పంపించేవాళ్ళం, కానీ ఇంటికి పంపిస్తుంటే డిస్టర్బ్ అవుతున్నారని ఇక్కడే మేము అరేంజ్ చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే, నేను ఎప్పటి నుండో నాకు ఒక ఆశ అండి. ఏంటి ఆశ అంటే, టాపర్స్గా ఎప్పుడు కూడా అన్యులైన వారే వస్తారు, అన్యులైన వారే మంచి టాపర్స్గా ఉంటారు. కానీ మన క్రైస్తవ పిల్లలు ఎప్పుడు కూడా చదువులో వెనకబడిన వాళ్ళగా ఉంటారు. చదువుతారు, మహా అంటే చదివితే నార్మల్గా చదువుతారు, క్యాజువల్గా చదువుతారు, సీరియస్నెస్ అనేది ఉండదు. దానివల్ల నేను ఎప్పుడు కూడా అనుకుంటా ఉంటాను, అసలు టాపర్స్గా మన పిల్లలు రావాలి, దేవుని పిల్లలు రావాలి, దేవుని ఎరిగిన వారు రావాలి అని ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటామండి అని చెప్పారు. ఈరోజు ఈ మాట ఎందుకో తెలుసా, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేటి దినాల్లో మనం ఇలా డైవర్ట్ అయిపోవడానికి మీ ముందు ఉంచిన ప్రశ్న ఏంటో తెలుసా, నీలో ప్రత్యేకమైనటువంటి జీవితము లేదు. నువ్వు అందరిలో ఒకరిలాగా ఉండడానికి, నష్టాలు పాలు అవ్వడానికి, ఒక సరైనటువంటి కెరీర్ లేకుండా ఉండడానికి, ఒక మంచి భవిష్యత్తును నువ్వు సంపాదించుకోలేకపోవడానికి ప్రభు ఎప్పుడు కూడా కారణం కాడు. ప్రభు ఎప్పుడు కూడా మన జీవితంలో ఏదో జరిగిన నష్టాలకి ఆయన ఎప్పుడు కూడా కారణం కాడు. మనం ఉండాల్సిన అనుభవాలు మనలో లేక, మనం ఉండాల్సినట్టుగా ఉండక, ఒక ప్రత్యేకించబడిన జీవితం మనలో కలిగి ఉండక, మనం ఇంకా మన కోపాలు, మనం ఇంకా ద్వేషాలు, మనం ఇంకా అసూయల్లో, మనం ఇంకా లోక సంబంధమైన వాటిలో, శ్లోక సంబంధమైన ఆశల్లో, పాప సంబంధమైన వాటిలో ఉంటున్నాం కనుక మనము సాధించాల్సిందాన్ని సాధించలేక, మనం కోరుకున్నట్లుగా ఉండలేక చల్లారిపోతుంటే, కృంగిపోతుంటే దేవుడు మరొకసారి నీతో చెప్తున్నాడు, పక్షిరాజును చూడు, అది ప్రత్యేకించబడినటువంటి జీవితం దాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని అంటే అక్కడ మనం చదువుకున్నాం కదా, అది 28లో అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీద ఎవ్వరు ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎవ్వరు ఎక్కజాలని ఎత్తు చోటను అదేం చేస్తుందంట, గూడు కట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్దామా. అది ఎవ్వరు ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో, ఒక రహస్య స్థలంలో, ఒక ప్రత్యేకించబడిన స్థలంలో దాని నివాసాన్ని కట్టుకుంటుంది. అక్కడి నుండి కట్టుకుంది కదా, ఇప్పుడు అదొక సేఫ్ ప్లేస్లో ఉంది. వినాలి, సేఫ్ ప్లేస్లో ఉంది కదా, అక్కడ అయిపోద్దా? దానికి ఏం కావాలి? ఇల్లు కట్టుకుని సరిపోద్దా? ఏం కావాలి? దానికి ఆహారం కావాలి. దాని పిల్లలకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఎందుకంటే పిల్లలు ఎగరలేవు కాబట్టి దానికి ఆహారం కావాలి. కాబట్టి అదంట అక్కడ నుండి దాని ఎర్రని ఏం చేసిద్దంట, వెతుకుతుంటుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఈరోజు ఈ మాట మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. మన దృష్టి ఎప్పుడు కూడా, మన ఆలోచన ఎప్పుడు కూడా ప్రభువుని కలిగి, ఒక సేఫెస్ట్ ప్లేస్ అనగా ఈ భూమి మీద ఎక్కడా సేఫ్ లేదు. మన గురి గమ్యం ఎప్పుడు కూడా దేవుని రాజ్యమే, ఆయన యొక్క పరలోకమే. క్రైస్తవుడు పరలోకాన్ని సాధించకపోతే ఈ భూమి మీద ఏం సాధించినా ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా,
నువ్వు కట్టుకునే ఇంట్లో నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత ఉండవు, ఇది వాస్తవం. నువ్వు కట్టుకున్న ఇంట్లో నువ్వు ఎంత హంగులతో కట్టుకున్నా. నేను ఒక రాజకీయ నాయకుడు యొక్క కుమారుడు, మనకు రాజకీయాలతో పరిమితం లేదు చెప్తున్నా, పెద్ద బిల్డింగ్ ఉంది, చాలా లావిష్గా ఉంది. లావిష్గా అంటే ఖరీదుగా, లగ్జరియస్గా ఉంది. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక ఆయన, ఏమండి ఇంత పెద్ద ఇల్లు మీ ప్రభుత్వంలో ఉండగా కట్టారా అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీకు కనపడే ఇల్లునే చూస్తారండి, మీకు కనబడుతున్న ఇల్లునే చూస్తారు. మాకు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కావాలంటే మా ఇంట్లో 15 మంది ఉంటాం మేము. మీరు నమ్ముతారో నమ్మరో, ఆయన అంటున్నాడు ఇలాగా, ఆయనే అంటున్నాడు, మీరు నమ్ముతారో నమ్మరో, ఎందుకంటే మేము చెప్పినా మీరు నమ్మరో, మా ఇంట్లో 15 మంది ఉంటారు. ఇప్పటికీ మాకు సరిపడా గదులు లేవు. ఇప్పటికీ మా సిస్టర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అందరు అడ్జస్ట్ అయ్యి పడుకుంటారు ఒకే రూముల్లో. అయితే మీకు అందరికీ కనబడేది ఈ పెద్ద బిల్డింగే, కానీ దానికి వెనక మాకు అప్పులు ఉన్నాయి, ఎన్నో కట్టవలసినవి ఉన్నాయి. అది మీకు తెలుసా? ఒకవేళ నేను ఉన్నాయని చెప్పినా మీరు నమ్ముతారా నమ్మరు అన్నారు. నేను ఇంతకీ ఒకప్పుడు మంత్రిగా కూడా చేసినట్టున్నారు మా నాన్నగారు. మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు ఈ మాట. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత ఈ భూమి మీద ఎంత సాధించాననుకున్నా ఏం సాధించలేవు. ప్రభు లేకుండా నువ్వు ఏం సాధించాలనుకున్నా, ప్రభు లేకుండా ఏం కట్టాలనుకున్నా, ప్రభు లేకుండా ఏం కట్టినా, ప్రభు లేకుండా ఏ ఉన్నా అన్నీ శూన్యమే. ప్రసంగి గ్రంథం అంతా అదే కదా రాయబడి ఉంటుంది, అంతా శూన్యం. అయితే మరి అందులోనే ఆయన చెప్పేది సత్యం ఏంటంటే, అంతా శూన్యమైనప్పటికీ శూన్యంగా అంది ఒకటి ఉంది, అదే దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడంటే, నేను గ్రహించాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఇదిగో మన జీవితాల్లో ఒక ఎత్తైనటువంటి అనుభవాలు ఉండాలి, మనకి ఒక ప్రత్యేకించబడిన అనుభవాలు ఉండాలి, ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలు ఉండాలి, ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండాలి. ఓ లోకస్తుడికి ఆలోచించేలాగున, ఒక లోకస్తురాలు ఆలోచించేలాగున, లేకపోతే ఒక లోకస్తురాలు కుంగిపోయినట్లుగా, ఒక లోకస్తుడు కుంగిపోయినట్లుగా నువ్వు కూడా ఈ లోక సమస్యలకే కృంగిపోతూ ఉంటే నిన్ను బట్టి దేవుడికి ఎక్కడ కూడా సంతోషం ఉండదు. ఎందుకంటే నువ్వు ఈ లోక సంబంధివి. నీ ఆలోచనలు ఉన్నతంగా, నీ ప్రణాళికలు ఉన్నతంగా, నీ ఉద్దేశాలు ఉన్నతంగా, నీ గురి ఉన్నతంగా, దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా గ్రహించగలిగినటువంటి అనుభవాలు కలిగిన వారు ఎలాంటి వారంటే బలాభివృద్ధి చెందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటాం. మోషే చనిపోయినప్పుడు, ఒకరు చదవండి, 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఏమైందంట? మోషే వయసు ఎంత అండి? 120 సంవత్సరాలు. మోషే జీవితంలో 3 ఫేజెస్ ఉంటాయి, వినాలి. 3 భాగాలు ఉంటాయి. ఒక భాగం రాజరికం, రెండవ భాగం అరణ్యం, మూడవ భాగం చెప్పండి నాయకత్వం. బాగుంది, మీరే మంచి పేరు పెట్టారు. ఒక భాగం ఏం చెప్పండి? రాజరికం. తృప్తి ఉందా రాజరికంలో? ఆయనకి లేదు. చూడిసాడా తృప్తి? చూస్తే రాజరికాన్ని విడిచిపెట్టేవాడు కాదు. కానీ రాజరికంలో ఏం కనపడలేదు, ఆయనకి తృప్తి లేదు. సరే, ఆయన లైఫ్లో ఆ 40 సంవత్సరాల మధ్యలో మనం ఎన్నో అనుభవాలు ఉంటాయి, అవన్నీ మనం నేర్చుకోక్కర్లేదు, మనకు తెలిసిన విషయాలే. భయంతో పారిపోయాడు, కానీ బాధ్యతతో తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా పారిపోయాడైనా? భయంతో పారిపోయాడు, కానీ ఎలా వచ్చాడైనా? బాధ్యతతో వచ్చాడు. ఆ బాధ్యత వచ్చిన ఆయన దేవునిని
నాయకత్వంలో తన నాయకుడే, కానీ తన నాయకత్వం అపాయింటెడ్ ఎవరో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. మన కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఏం చేస్తుంది అంటే, ఆంధ్ర ప్రభుత్వం అంటే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ తరపున ప్రతినిధిగా ఉంచడానికి ఎవరో ఒకరు అపాయింట్ చేస్తుంది. లేకపోతే ఏ పార్టీ వాళ్ళైనా పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందంటే ఒక నాయకుడిని నియమిస్తుంది. ఆ నాయకుడు సరిగ్గా లేడు అనుకోండి, మంచి వాక్చాతుర్యం లేదు, మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? ఆ నాయకుని తీసి ఇంకొక నాయకుని పెడతారు. అందుకే చూడండి, అప్పుడప్పుడు కొన్ని పార్టీల్లో నాయకులు మారిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల ఏమవుతుంది, నీ నోటి మాంద్యత కలిగిన వాడిని, నేను చెప్తే ఎవరు వింటారు, అసలు నువ్వు ఎవరు నిన్ను పంపించారు అంటారు అని చెప్పినటువంటి వ్యక్తిని కాదు, నీకుగా నువ్వు వెళ్తే నువ్వు చేయలేవు, కాబట్టి నేనేం చేస్తానంటే నేను తోడై ఉంటానని చెప్పి నడిపించి తనకు అప్పగించబడింది బాధ్యత ఇచ్చింది ఆయనే, బాధ్యతను నెరవేర్చడానికి సహాయం చేసింది కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీకు కేవలం చెయ్యి అని చెప్పడు ఆయన, ఇలా ఉండు అని చెప్పడు ఆయన. అలా ఉండడానికి దేవుడు పురుకొలుపుతూ ఉంటాడు, నీ పక్కన నిలబడతాడు, నీకు సహాయం చేస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నీకు ఆదరణ ఇస్తూ ఉంటాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు, నువ్వు కృంగిన సమయంలో నీతో ఉండి నడిపిస్తాడు, ముందుంటాడు, వెనకుంటాడు, నిన్ను ఆవరిస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను భుజాలకు ఎత్తుకుంటాడు, నిన్ను తను అనుకున్న ఉద్దేశాలకు చేర్చేంత వరకు కూడా నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ అనుభవంలోకి రావాలి. మోషేకి ఏముందంట దృష్టిమాంద్యం ఉందా? 120 సంవత్సరాలు చనిపోయేటప్పుడు కూడా ఆయనకి ఏమి లేదంట, దృష్టిమాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు. అంటే ఏంటో తెలుసా? స్టిల్ హీఈస్ ఎఫిషియంట్. ఆయన అప్పుడు కూడా వినాలి, ఆయన అప్పుడు కూడా సమర్థుడే. అప్పటికి కూడా దేవుడు ఏ ప్రారంభంలో బలం ఇచ్చాడో అదే బలాన్ని కొనసాగింపజేశాడు. ఎందుకో తెలుసా? అనుదినం ఆయనకి ఎవరితో రిలేషన్ ఉందంటే దేవునితో రిలేషన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎక్కడుంది నీ అనుభవాలు? అదే బలాల్లో ఉన్నావా? అదే ధైర్యంలో ఉన్నావా? అదే విశ్వాసంలో కొనసాగుతున్నావా? అదే ప్రార్థనా జీవితంలో కొనసాగుతున్నావా? అదే రిలేషన్స్లో, అదే బంధాల్లో, దేవునితో ముందున్నటువంటి ఎఫెక్షన్స్లో నీవు ఉన్నావా? లేకపోతే ఈరోజునైనా మళ్ళీ రెన్యూవల్ చేసుకుందాం, మళ్ళీ మనం రెన్యూ చేసుకుందాం. అంటే మనం ఏం చేద్దాం? నూతనపరుచుకుందాం. వాక్యంతో మనలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసుకొని తిరిగి ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు కొరకు సాధిద్దాం. దేవుడు అటు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి దాని వాక్యం నుంచి మరి ఎలా సాధ్యమవుతుంది అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? 142వ పేజ్ నంబర్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ పక్కన ఉన్నది చెప్పండి, ఏం చెప్తారు? ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు మనం. అక్కడ అంటాడు, మరి ఏం కావాలంట? దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు ఏమవ్వాలంట? మారాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు రెన్యూ చేసుకోవడానికి నీ మనస్సు మారాలి. నువ్వు మారకుండా అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు, ఆ ప్రయత్నాలు చేయి, ఈ ప్రయత్నాలు చేయి. ముందు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ మనసు మారాలి. నేను ఉద్యోగం అంటే ఆర్మీలోకి రాకముందు నా వ్యవహార శైలి వేరుగా ఉండేది, నేను నడిచిన విధానం వేరుగా ఉండేది. నాకున్నటువంటి
అసలు అంటే ఒక మాటలో చెప్పాలంటే నాకు నీట్నెస్ ఆ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా టవల్ ఎవరన్నా పట్టుకుంటే మళ్ళీ ఆ టవల్ని ఎప్పుడు పట్టుకునేవాడు కాదు. నా గ్లాస్లో ఎవరైనా నోరు పెట్టి ఆ గ్లాస్ తాగితే అస్సలు దాని జోలికి వెళ్ళేవాను కాదు. ఎప్పుడు తర్వాత కడిగినప్పుడు కూడా నేను యూజ్ చేసే వస్తువులు ఎవరైనా యూజ్ చేస్తే నేను అస్సలు ఇష్టపడేవాను కాదు. అయితే ఇప్పటికీ కూడా నా కర్చీఫ్స్ ఎవరైనా తీసుకుంటే నాకు అసలు ఇష్టం ఉండదు. ఇది నెక్స్ట్ విషయం, ఎందుకంటే ఇది పర్సనల్ విషయం కాబట్టి. అయితే ఈ మాట ఎందుకంటే నా భార్య వింటుంది కాబట్టి చెప్తున్నా. ఏమండి, కొద్దిగా దగ్గరగా ఉండేది కదా, మొహానికి రాసుకునేది కదా, అందుకని. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా లైఫ్ స్టైల్ అంతా దేవుడు చేంజ్ చేశాడు. నేను ఆర్మీకి ఎందుకు వెళ్ళాను అనేదానికి ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటో తెలుసా? నన్ను మార్చడానికి. ఆర్మీకి వెళ్ళకముందు నేను మహాభయంకరమైన పిరికొన్ని. పిరికిలో కూడా ఫస్ట్ బహుమతి ఇస్తే నాకే వస్తుందేమో. ఎందుకు అంటే ఈవెన్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలని నాకు భయం. సింగిల్గా వెళ్ళామని కాదు, అంత భయస్తుంది. నేను మాట్లాడడం రాదు, భయం. నాకున్న డిస్క్వాలిఫికేషన్స్ చూడండి ఏంటి అంటే భయం, మాట్లాడడం రాదు, కలవలేను, నా ఎవరు యూజ్ చేసినా ఒప్పుకోను. అయితే ఆర్మీకి తీసుకెళ్ళాడు దేవుడు. వెళ్ళంగానే నా గ్లాస్ ఎక్కడ ఉంటే పక్కన సీనియర్ వచ్చి దాంట్లో మందు పోసుకొని తాగేసి కడగకుండా పెట్టేసి వెళ్ళిపోయేవాడు. కడగకుండా, కడిగి కూడా కాదు. సీనియర్ కదా, సీనియర్ని ప్రశ్నించడానికి ఉండదు. నీళ్లు దొరికేవి కాదు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడైతే స్టేషన్స్ పెరిగాయి. ఒకే ఒక స్టేషన్ ఉండేది. అది ఎక్కడ అంటే జమ్మూ సిటీలో. ఆ జమ్మూ కాశ్మీర్ అంతటికి ఒకే స్టేషన్ అది. ఇప్పుడు పెరిగాయి. మేము ఉన్నప్పుడు ఒక స్టేషనే. నేల మీద ప్లాట్ఫారం కిటకిటలాడుతుంది. ఒకే స్టేషన్ అని ఎందుకు పదే రిపీట్ చేస్తున్నానంటే కిటకిటలాడుతూ ఉంటుంది ఆ స్టేషన్. నో రిజర్వేషన్, దొరికేది కాదు. మేము ఎప్పుడు వస్తామో మాకే తెలియదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రైస్ కొనుక్కొని వచ్చి, రైస్ ఒక కవర్లో, మనకులాగా అరిటాకు భోజనాలు, అరిటాకు హోటళ్ళు అక్కడ ఉండవు. అక్కడ ఒక కవర్లో అందరూ అందులోనే పోసుకొని అందరు నేల మీద పెట్టుకొని ఒకే దాంట్లో 5 వెళ్తుంటే 5, 10 మంది వెళ్తుంటే ముద్దలు తింటా ఉంటే నా నీట్నెస్ ఏమైపోయిందో తెలియదు. అర్థమైందండి? నా నీట్నెస్ ఏమైపోయిందో తెలియదు. తీసుకెళ్ళి సమాధుల్లో పడుకునేవాళ్ళం రాత్రులు. ఎప్పుడు ఎవడొస్తాడా, ఎక్కడ నుండి కాలుస్తాడా అని. ఎక్కడ పడుకుంటున్నామో తెలియదు. అడవుల్లో పడుకునేవాళ్ళం, నేల మీద పడుకునేవాళ్ళం. పాములు ఉంటాయా, జర్రులు ఉంటాయా, తేళ్ళు ఉంటాయా, చీకట్లో తెలియదు. ఈ అనుభవాలు గుండా దేవుడు తీసుకెళ్ళి నాలో ఉన్న పిరికితనాన్ని, నాలో ఉన్న ఏదైతే ఉండకూడదో ఆ లక్షణాలన్నింటినీ దేవుడు ఏం చేశాడంటే తొలగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగని నేనేం సంపూర్ణం కాదు. సంపూర్ణత ప్రభు రాజ్యం చేరేంత వరకు ఎవరికి రాదు. కానీ సంపూర్ణత కొరకు పరుగులెత్తుతున్నాం. ఆ సంపూర్ణతకి మారడానికే ప్రభు ఏం చేస్తాడంటే తన మాటల ద్వారా, తన యొక్క సంఘము ద్వారా, సేవకుల ద్వారా, ఇదిగో ఈ వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, సూచిస్తూ, సరిచేస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేనేం చేయాలంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. ఈ లోక మర్యాదలను అనుసరించకూడదు. ఈ లోకానికి వేరే జీవించాలి. ఒక ప్రత్యేకించబడిన అనుభవాల్లో బ్రతకాలి. నిన్ను నువ్వు అభివృద్ధిలోకి నడిపించుకోవడానికి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆత్మీయ అభివృద్ధి పొందావా, ఈ భూమి మీద నీకు ఉండాల్సిన అన్ని సౌఖ్యాలు దేవుడే సమకూరుస్తాడు. ఆమెన్. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికావా, నీకేమి కావాలో అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆమెన్. కానీ మొదట ఆ అనుభవాల్లోకి వెళ్ళాలి. అందుకే చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయం, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ప్రార్థన యందు
నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకును అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించు. మనము స్పిరిచువల్గా ఎదగాలంటే, ఆత్మాభివృద్ధిలోకి రావాలి అంటే మనకు ఉండాల్సిన మరొక లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పండి. ఓ మాట అడగనా? ఎవరికైనా మనం ఒక మాటని పాయింట్ అవుట్ చేస్తూ చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటి? ఉందనా లేదన్నా? మాట్లాడట్లా లేదని. దేవుడు పాయింట్ అవుట్ చేస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిలకడగా ఉండండి. దేంట్లో అంటే ఏం లేదు, మనకి నిలకడ లేదు. మన ఇష్టం ఉంటే వస్తాం, మనకు నచ్చితే వస్తాం. నీ జీవితం మారాలని నీకు ఉంది, కానీ నిలకడ ఉందా? నిలకడ ఉందా? నీ పరిస్థితులు మారాలని నీకు ఉంది, నీ సమస్యలు తీరాలని నీకు ఉంది, నీవు అనుకున్న వాటిని సాధించాలని నీకుంది. వినాలి, నిలకడ ఉందా? ప్రభువు చెప్తున్నాడు ఏముండాలో తెలుసా? నిలకడ ఉండాలంట. దేంట్లో తెలుసా? ప్రార్థన. పౌలు ఈ మాట చెప్తూ ఏమంటున్నాడంటే, మా కోసం కూడా ప్రార్థించండి. మేము వాక్యాన్ని మర్మాన్ని వెల్లడిపరచడానికి ఇది మా జ్ఞానం అనుకోవద్దు. పౌలు ఎవరో తెలుసా? ఎక్కడ తీశాడో తెలుసా? డిగ్రీ గమాలీయ పాదాల దగ్గర చేశాడంట. ద హైయెస్ట్ స్కాలర్ ఆయన, పిహెచ్డి చేశాడు ఆయన. మనము ఒక ఇంటర్మీడియట్ చేస్తున్నా మనకు పట్టుకోలేము, మనం డిగ్రీ చేస్తేనే పట్టుకోలేము మనం. ఏమండి, మనకు ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటేనే మనం అసలు భూమి మీద ఆగదాం. మన నడకంతా ఆకాశంలో నడుస్తూ ఉంటాం ఎగిరెగిరి. ఏమండి, ఆయన హైలీ క్వాలిఫైడ్. తన క్వాలిఫికేషన్ చెప్పుకోవట్లేదు ఆయన. ఏం చెప్తున్నాడో తెలుసా? మా కోసం ప్రార్థించు. మీ సేవకుల కోసం మీరు ప్రార్థన చేయాలి. ప్రభా, మా సేవకులను నమ్మకంగా వాడుకోండి, మా సేవకులను మీ పనిలో బలంగా వాడుకోండి, ఆరోగ్యం ఇచ్చి వాడుకోండి, కావలసిన వనరులు ఇచ్చి వాడుకోండి అని మీరు మా కోసం చేయాలి, మేము మీకోసం చేయాలి. ఎందుకంటే మనం అందరం ఒక కుటుంబం. ఇక్కడ అదే పౌలు చెబుతున్నటువంటి మాట. ఆఖరికి ఆ మర్మం వెల్లడి పరచబడాలి అన్నా మా కోసం ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రార్థన చేయం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఎంతమంది, మీకు తెలుసు, మీ గుండెల మీద చేసుకొని మీకు మీరే సమాధానం చెప్పుకోండి, మీ సేవకుల కోసం మీరు ప్రార్థన చేస్తారు. ఇంకొక మాట కూడా చెప్పనా? మేము అనుకున్నంతగా మీ దగ్గరికి రీచ్ అవ్వలేకపోతున్నాం, అనుకున్నంతగా మీ వద్దకు రాలేకపోతున్నాం. ఉన్నది మేము ముగ్గురమేగా, ఉన్నది అందరి దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ మా సేవకుడు మా ఇంట్లోకి అడుగు పెట్టాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తారు? సమాధానం నాకు వద్దండి, మీ ముందే ఉంది. కనీసం 2 months కైనా 3 months కైనా మేము ఎన్నోసార్లు విజిటింగ్ అని బయలుదేరి విజిటింగ్కి వచ్చే దారిలోనే ఇంకా వేరే ఫోన్ కాల్స్ వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది ఇంటికి రావాలని అడుగు పెట్టడానికి ముందు ఇంటి గుమ్మం దగ్గర నుండి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఒకరికి పదే ఫోన్ చేసేవాడిని, వస్తా అని. కాదండి, ఆగండి అనేవారు. కానీ ఆగిన ఈ గుంట్లో ఒక వ్యక్తిని కోల్పోయారు వాళ్ళు. అంటే నేను రాలేదని ఈ మాట చెప్పట్లేదు, కోల్పోయారు వారు. ఎందుకో దేవుడు ప్రేరేపణాలు ఇంటికి వెళ్ళాలని. కానీ వాళ్ళకున్నటువంటి ఆ రెంట్ హౌస్ పరిస్థితులను బట్టి ఆగండి అన్నారు. ఆ వ్యక్తి మేము ఇంకొక హాస్పిటల్ దగ్గర కలవాల్సి వచ్చింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు ప్రార్థన చేయాలి. మీరు మా కోసం చేయాలి, మేము మీకోసం చేయాలి. మనం అందరం నశించిపోతున్న వారి కోసం చేయాలి, పరిస్థితుల కోసం చేయాలి, దేశం కోసం చేయాలి, రాష్ట్రాల కోసం చేయాలి, నాయకుల కోసం చేయాలి, పాలకుల కోసం చేయాలి, ప్రపంచ దేశాల కొరకు చేయాలి.
సువార్థికుల కొరకు చేయాలి, ప్రాణాలు పెడుతున్న వారి కొరకు చేయాలి, సంఘాల కొరకు చేయాలి. ఒక దినం సార్వత్రిక సంఘంగా ప్రతి సంఘం మలచబడ్డానికి చేయాలి. సేవకులైన వారు సత్యవాక్యమందు కట్టబడాలని చేయాలి. ఆయన పాదం మోపే స్థలం సిద్ధపరచబడాలని చేయాలి. ప్రభు రాకడ కొరకు చేయాలి. చేస్తున్నామా? నూతన పరచబడిన వారి యొక్క అనుభవాలు ఇది. రండి, కీర్తన గ్రంథం 95వ కీర్తన. నేను 2 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 95వ కీర్తన 6వ వచనాన్ని కనుక ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. చాలండి. పైన ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మన దేవుడు మన పాలిస్తాడు, మనని పోషిస్తాడు. ఆమేన్. పోషణ గురించి మనం పరిగెత్తక్కర్లా, కష్టపడాలి. ఎందుకంటే కష్టపడడానికి దేవుడు నిర్ణయించాడు. ఒకరు ఉద్యోగాలు చేస్తారు, ఒకరు పనులు చేస్తారు, ఒకరు వ్యాపారాలు చేస్తారు. వారికి వారి సామర్థ్యతను దేవుడిచ్చి కష్టపడడానికి ద్వారాలు తెస్తాడు. కానీ దేవుడు లేకుండా కష్టపడకండి. ప్రభుకు సమయం ఇవ్వకుండా కష్టపడకండి. నువ్వు కష్టపడే ధనం దేవునికి ఇవ్వకుండా కష్టపడకండి. ఎందుకో తెలుసా? ప్రభువుకి ఇవ్వకుండా, ప్రభువుకి సమయం ఇవ్వకుండా, ప్రభువుకి స్థానం ఇవ్వకుండా, ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమయం ఇవ్వకుండా మనము కష్టపడితే ఆ కష్టం నిలబడలేదు. ఎందుకు అంటే ఆయన అంటున్నాడు, మనం ఆయన ప్రజలం, ఆయన పాలించే దేవుడు, ఆయన పాలించబడుతున్నటువంటి మన బాధ్యత అంతా కూడా ఆయన చేతిలో ఉంది. నీ కష్టార్జితం కూడా నువ్వు అనుభవించాలంటే వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? 128వ కీర్తనలో ఎవరు ఉంటుంది? అందరికి పరిచయం ఉన్న మాట అది. 128వ కీర్తనలో ఏమని ఉంటుంది అంటే, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము. అంటే అర్థం ఏంటి? అనుభవించలేని వాళ్ళు కూడా ఉన్నారు. అనుభవించాలని ఉన్నా, కష్టపడినా, అక్కలారా, అనుభవించాలని ఉన్నా, కష్టపడినా, ఇంట్లో ధనమున్నా, కానీ దానికి మించినటువంటి సమస్యలు వస్తున్నాయి. హాస్పిటల్స్ రూపంలో, వడ్డీల రూపంలో, ఏమండి, దొంగతనాల రూపంలో, మోసాల రూపంలో, ఏదో ఒక రూపంలో కోల్పోతూ అసలు నీ కష్టపడిందంతా ఏదండి? కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే దొంగిలించబడింది. మలాకి గ్రంథంలో ఉంటుంది, నీ పంట తినేసే పురుగులను కూడా ఆయన ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడంట, గద్దిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఎప్పుడు గద్దించాడు అంటే దేవునికి ఇవ్వాల్సిన విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు. అది సమయము, ధనము, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి ఇచ్చావో ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దీవిస్తాడు. ఆమేన్. అందుకే ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 95వ కీర్తన 6వ వచనంలో ఆయన అంటున్నాడు ఏంటంటే, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు. దేవుడు మన్ని పాలించడం మాత్రమే కాదు, మన్ని పోషిస్తాడు కూడా. ఆమేన్. ఎలా పోషిస్తాడో తెలియదు. దేవుడు అనేకమైన దారులు తెరుస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు భయాందోళనకు గురైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. రోజుకి ఒక అవస్థ, రోజుకి ఒక సమస్య మన ముందుకు వస్తూనే ఉంది. కానీ వాటన్నిటిని అధిగమించడానికి ప్రభు ఎన్నోసార్లు మన పక్షంగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలోంచి చివరికి ఒక మాట చూసుకొని, దేవుని చిత్తమైతే ఇది కొనసాగింపు వచ్చే వారం మనం చేద్దాం. రండి, కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనాన్ని గనక గమనిస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును, ఎలాగా చెప్పండి, అందరూ చెప్పండి అన్నమాట, నూతనముగా పుట్టించు. మళ్ళీ చెప్తున్నాడు ఆయన, మన అంతరంగంలో ఏ మనసు కావాలి?
ఓ అక్కలారా, చెల్లెళ్ళారా, ఏ మనసు కావాలి? స్థిరమైన మనసు. అదంట మళ్ళీ నూతనంగా పుట్టించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడికి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడో తెలుసా? ఎప్పుడైనా ఏదైనా చదువుతున్నప్పుడు దాని సందర్భాన్ని చూడాలి మనం. 51వ కీర్తన పై భాగాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నేను ఒక మాట అడగనా? నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో ఏం చెప్పాడంటే, ఈయన ఆల్రెడీ హత్య చేసేసాడు. తర్వాత నాతాను ప్రవక్త వచ్చి రాజుని భలే మెచ్చుకున్నాడులే, అంతేనా? రాజా నిన్ను మించినోడు లేడు అని చెప్పాడా? కాదు కాదు, ఆ హంతకుడివి నీవే అన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే పశ్చాత్తాపడి, ప్రభువా దేవుని వైపు తిరిగి అప్పుడు చేస్తున్నాడు. నా హృదయాన్ని ఏం చేయమంటున్నాడంట? శుద్ధ హృదయము కడగమంటున్నాడు. ఈరోజు ఆ వ్యక్తివి నీవే అని వాక్యం చెప్తుంది, నేనే అని వాక్యం చెప్తుంది. ఎందుకో తెలుసా? నాలో ఏ పాపం లేదంటే మనని మనం మోసపుచ్చుకుంటున్నామని యోహాను మొదటి పత్రికలో ఉంది. కానీ ఒప్పుకొని అతిక్రమను విడిచిపెట్టిన వాడు, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే కనికరింపబడతాడు. నువ్వు ఎత్తైనటువంటి స్థలాల్లో ఆ యొక్క బండ మరేదో కాదు, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క పక్షిరాజు అంట తీసుకెళ్ళి గూడు ఎక్కడ కట్టుకుంటుందంట? బండ సందులో అంట. అదేంటో తెలుసా? బండ ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బండ మీద ఆధారపడిన వారమై ఉండాలి. మన గృహాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన భక్తి జీవితాలు, మన విశ్వాస జీవితాలు, మన ఆశలు, మనకున్నటువంటి ప్రతి విధమైన సమస్యలన్నీ కూడా ఆ బండ దగ్గర తీసుకెళ్లాల్సిందే. కడగబడాలి, శుద్ధి చేయబడాలి, నూతనపరచబడాలి. ఇంకా పాత స్వభావాలు మనలోని తొలగిపోవాలి, ప్రత్యేకించబడాలి. అప్పుడు నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఆమెన్. అది చేయకుండా నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే ఇప్పుడు వినబడుతున్న ఎన్నో ఆశీర్వాద వాక్యాలు, ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి, వినండి. ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా? ముందు మారాల్సింది మన హృదయం. ముందు నూతనపరచబడాలి, ప్రత్యేకించబడాలి, వాక్యమందు స్థిరులుగా ఉండాలి, ప్రార్థనలో స్థిరులుగా ఉండాలి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్లో నిలిచి ఉండాలి, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకోవాలి, అనేక మందిని నడిపించాలి. ఆమేన్. ఆ ఎత్తైన అనుభవాల్లో దేవుడు మనందరినీ నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసేది ఒకరైనా, ఎవరు వ్యక్తిగతంగా దేవుని దగ్గర వారు ప్రభుతో మాట్లాడండి. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిదైన మా తండ్రి పరిశుద్ధుడా, ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. మాలో స్థిర మనసు ఉన్నప్పుడు మేము నిలకడగా ప్రార్థన చేయగలుగుతాం. నిలకడగా ప్రార్థన చేసినప్పుడు యెహోవా కొరకు నాయన ఎదురు చూడగలుగుతాం. యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు ప్రతి వారు పక్షిరాజు వంటి బలము పొందుతారు. వారు బలము యవ్వన కాల బలము లేని మేలుతో నాయన హృదయాలు తృప్తి నొందుతారని సెలవిచ్చాం తండ్రి. నీకు వందనాలు. అవునయ్యా, ఈనాడు మేలుతో మా హృదయాలు తృప్తి పొందలేకపోదు. పక్షిరాజు వలె మా యవ్వనము కొత్తదగునట్లుగా లేకపోయింది. మా గూడు రేపబడతలేదు నాయన. ఎత్తైన ఉన్నతమైన ప్రదేశాల్లో నిలవలేకపోతున్నాం. జారు దగ్గరే నిలిచి ఉన్నాం తండ్రి. జారుడిలోనే ఉంటున్నావు నాయన. పతనావస్థకి గురైపోతున్నాం ప్రభు. అది మాకు తెలిసే ఉన్నది నాయన, తెలిసే ఉన్నది. తెలియక కాదు నాయన, తెలియక కాదు అయ్యా, మాకు తెలిసే ఉన్నదయ్యా, తెలిసే ఉన్నది.
ఈ ఉదయకాలం మరొకసారి నాయన సంఘాన్ని ఎరిగినవాడు, సావాసాన్ని ఎరిగినవాడు, ప్రజల్ని ఎరిగినవాడు, నీవు నాయన మేపు గొర్రెలను ఎరిగినవాడివి అయ్యా. నువ్వు పాలన చేసే గొర్రెలను ఎరిగినవాడు కనుక అయ్యా గొర్రెలతో నీ స్వరాన్ని వినిపించవు. కాపరి స్వరము గొర్రె అయినట్టే భద్రపరచబడుతుంది నాయన. తండ్రి కోరముగాలు బారి నుండి తప్పించబడుతుందయ్యా, శ్రమ బారి నుండి తప్పించబడుతుంది నాయన. అదిగో నా తండ్రి అడవి మృగాల బారి నుండి ఆ గొర్రె నాయన తప్పించబడుతుంది. అందుకే నాయన కాపరి స్వరము ఆ గొర్రె అయినట్లుగా నాయన నువ్వు పాలించే గొర్రెలను పరిపాలన చేస్తూ నువ్వు మేపుతూ ఉన్నావు నాయన. ఈ ఉదయకాలం నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నాయన మీరు మాతో ప్రత్యేకముగా మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రం. అవునయ్యా, మా నా యాషధారణ ఎరిగిన వాడువై నాయనా, నా తండ్రి నాయనా రాష్ట్ర జీవితాలు ఎరిగిన వాడువై, అంతరంగ జీవితాలు ఎరిగిన వాడువై అయ్యా ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు నాయనా. నీ కొందనాలు స్తోత్రాలు. దావీదు వద్దకు వచ్చిన వార్త ఎని వెంటనే సాగల పడ్డాడయ్యా. ఎని వెంటనే ప్రభా నీకు సరెండర్ అయిపోయాడు నాయన. అయ్యా నీకు కొందన అయ్యా, తన చెడుతనము, తన పాపము, తన అసభ్యకరమైన జీవితము తన కన్నుల ఎదుట ఉన్నట్లుగా నాయన కేవలం నీకు విరోధముగా పాపము చేసినట్లుగా తను ఎరిగాడు ప్రభా. ఎరిగాడు గుర్తించాడు తండ్రి నీ కొందనాలు. గుర్తించాడు ప్రభా. ఈ పగటి వేళ గుర్తించలేని గుడ్డివారుగా ఉన్నారయ్యా. ఎవరు నాయన గుడ్డితనంలో ఉన్నారని వెరిగినవాడు, ఎవరు ఆ మందస్థితిలో ఉన్నారని వెరిగినవాడు, ఎవడు ఆయన అక్రమ స్థితిలో ఉన్నారని వెరిగినవాడు, ఎవరు ఆ మార్గం గుండా ప్రయాణం అవుతున్నారో దుష్టుడి చేత ప్రేరేపించబడు. అయ్యా ప్రార్థిస్తున్నాడయ్యా. శుద్ధ హృదయం నా అంతరంగంలో, స్థిర మనసు నాలో, సత్యము నాలో, పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయక సమ్మతైన మనసు నాలో నిలిపి అయ్యా యేసయ్యా రక్షణ ఆనందం కోల్పోయానయ్యా, నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడివని, న్యాయాధిపతివని, కరుణామయుడివని, కనికరం చూపేవాడివని, దయాళుడవని పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నాడు. పశ్చాత్తాపంతో తన అతిక్రమాలు ఒప్పుకొని పరిహారం పొందాడయ్యా. నాయన పాప నివారణ పొందాడయ్యా. తండ్రి విడుదల పొందాడు నాయన. నీకు నాయన ఇష్టుడిగా, నీ హృదయానుసారుడిగా మలచబడ్డాడు ప్రవ్వా. పక్షిరాజు ఎవను పొందుకున్నాడు, మేలుతో త్రుండి తన హృదయం తృప్తిపరచబడింది. నాయన నీ కొందనాలు. ఈ పగటి వేళ నాయన ఒప్పుకోని వారంగా, విడిచిపెట్టే వారంగా, నూతన బలం పొందువారంగా, పక్షిరాజు బలం పొందువారంగా, మేలుతో మా హృదయాలు తృప్తి పొందినట్లుగా నీ కృప దయచి వాక్య సత్యములు బిడ్డలో నిలవడానికి సహాయించి నాయన అయ్యా నిలవడానికి సహాయం చేసి మీ రాజ్యము కొరకు, రాకడ కొరకు ఆయుత్తపరిచి ప్రతి ఇంటిని, కుటుంబాన్ని, వ్యక్తులను వర్ధుల చేసే నాయన, పాప పరిహారంతో నాయన, పవిత్రత నాయన, పరిశుద్ధతో నాయన మీరు ఆకడికి రాజ్యంగా అయ్యా ఉండినట్లుగా నీ కృపని అంతరంగాలు పరిశోధన చేసే దేవుడు. నీకు మరుగైంది లేదు. నీ దృష్టి నాయన మా అందరి మీద ఉంచావు తండ్రి. కనికరించు. నువ్వు కనికరించకపోతే నాయన నీ కనికరం మేము పొందలేము. దేవుడా కనికరించి నీ కృప దయచేసి నాయన ఎత్తబడిన మాటలు హృదయాలు నీరు కట్టి మీద ఆస్తును బలముగా వాడుకు. నజరేయుడని యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.